Hello YouTube family, welcome to my YouTube channel Flow with Madhulas. 5 reasons why I am starting my YouTube channel. My name is Madhulas Babu. నేను బీటెక్ ప్లస్ ఎంబీఏ కంప్లీట్ చేశాను. నా 21 ఇయర్స్ ఏజ్ లోనే నేను ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేశాను. నేను అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ని అయితే బిల్డ్ చేశాను. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అనుకుంటే ఏమన్నా చేయగలడు అన్నది అయితే నిరూపించాను. రీజన్ నెంబర్ 1 వై ఐఎమ్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్, షేరింగ్ మై నాలెడ్జ్ విత్ రైట్ పీపుల్. నా స్టార్ట్అప్ అన్నది ఒక ఎడ్టెక్ స్టార్ట్అప్. అది స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆన్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అని మేము బిల్డ్ చేసాం. అదొక ఫ్లో బస్ అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. ఈ మూవింగ్ ల్యాబ్ లో ఫ్యూచర్ టెక్నాలజీస్ అని ఒక బస్ లో పెట్టి మేము స్కూల్స్ అండ్ కాలేజెస్ కి వెళ్ళి స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. రీసెంట్ గానే మా ల్యాబ్ ని అయితే మేము లాంచ్ చేసి స్కూల్స్ కి వెళ్ళడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్ లో నేనేం అబ్జర్వ్ చేశాను అంటే, మేము అనుకున్న గోల్ ని నేను 100% రీచ్ అవ్వట్లేదేమో అని చెప్పి నాకు అర్థమైంది. అంటే మా ల్యాబ్ లో మేము లిమిటెడ్ పీపుల్ ని మేము టీచ్ చేయగలుగుతున్నాం, ఎక్కువ మందిని టీచ్ చేయలేకపోతున్నాం. అంటే మాకున్న నాలెడ్జ్ ని మేము ఎక్కువ పీపుల్ తో షేర్ చేసుకోలేకపోతున్నాం. అందుకని ఒక యూట్యూబ్ అయితే మాకు ఒక రైట్ ప్లాట్ఫామ్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అయ్యి మా నాలెడ్జ్ ని మేము షేర్ చేసుకోవచ్చు అండ్ మేము క్రియేట్ చేయాలనుకున్న ఇంపాక్ట్ ని త్రూ యూట్యూబ్ ద్వారా మేము క్రియేట్ చేయొచ్చు అన్నది నేను గమనించి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. రీజన్ నెంబర్ 2, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను ఫ్లోబస్ స్టార్ట్ చేసింది పీపుల్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇది ఎందుకు అంటే, నేను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను అండ్ ఒక కార్పొరేట్ కాలేజ్ లో చదివాను. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు నచ్చక దీన్ని ఎలా మనం ఫిగర్ అవుట్ చేస్తే బాగుంటుంది, ఈ ప్రాబ్లమ్ కి ఎలా సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ తోనే ఫ్లోబస్ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఒక బస్ బిల్డ్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 1 year పట్టింది. ఈ 1 year టైంలో చాలా నేర్చుకున్నాను, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ ఈ బస్సెస్ ని నేను ఇన్ ఫ్యూచర్ పెంచాలి, నెంబర్ ఆఫ్ బస్సెస్ ని పెంచాలి. ఈ ప్రాసెస్ లో మళ్ళీ ఒక బస్ ని బిల్డ్ చేయడానికి నాకు 1 year పడుతుంది. కానీ ఆ ప్రాసెస్ లో నేను ఎక్కువ పీపుల్ ని ఇంపాక్ట్ చేయలేకపోవచ్చు. అందుకని చెప్పి ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నాను. యూట్యూబ్ ద్వారా నా నాలెడ్జ్ ని షేర్ చేసి ఎక్కువ పీపుల్ కి మా బస్ ని, మేము అందిస్తున్న సర్వీసెస్ ని అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎందుకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఇవే ఎందుకు నేర్చుకోవాలన్నది నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పీపుల్ కి షేర్ చేసుకోవడం అనేది అయితే నేను గమనించాను. రీజన్ నెంబర్ 3, ఎక్స్ప్లోరింగ్ మై సెల్ఫ్. లాస్ట్ 3-4 years నుంచి నేను రోజు నెంబర్ ఆఫ్ పీపుల్ మీట్ అయితే వస్తున్నాను. అంటే ఈ స్టార్ట్అప్ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో రోజు ఎవరొకరు మీట్ అయితే ఉంటాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, కొత్త లెర్నింగ్స్ నేర్చుకుంటూ ఉంటాను. కానీ నా గురించి నేను తెలుసుకోవడం మర్చిపోయాను. కానీ యూట్యూబ్ ద్వారా నా గురించి కూడా నేను తెలుసుకోవచ్చు, అసలు నేనేం యాక్టివిటీస్ చేస్తున్నాను, అసలు నేనేంటి అన్నది నేను తెలుసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా అని చెప్పి. అండ్ ఈ యాక్టివిటీస్ ని స్టూడెంట్స్ కి అండ్ ఆడియన్స్ కి వాళ్ళకి కూడా ఏదైనా నాలెడ్జ్ షేర్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. రీజన్ నెంబర్ 4, యాజ్ ఎ ఆంటర్ప్రినర్ నా ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవాలి. అంటే నేను మార్కెట్ లో కనిపించాలి ఎక్కువ పీపుల్ కి. అందుకని యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ పీపుల్ తో మన నాలెడ్జ్ ని షేర్ చేసుకోవడానికి అండ్ మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి చెప్పి అనుకుంటున్నాను. రీజన్ నెంబర్ 5, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రియలైజేషన్. నా రియలైజేషన్ ఏంటంటే, ఓన్లీ 1 life. అంటే అందరికి ఒక లైఫే కదా ఉంది. ఈ లైఫ్ లో మనం చేయాలనుకున్న వాళ్ళని ఇప్పుడే చేయాలి. ఇంకొక లైఫ్ పుట్టి మళ్ళీ పుట్టము కదా, మళ్ళీ మనం రీబర్త్ అవ్వం కదా. రీబర్త్ అయ్యి అనుకున్న గోల్స్ అయితే సాధించము. అందుకని యూట్యూబ్ అనేది నా బకెట్ లిస్ట్ లో ఉందన్నమాట. అందుకని నా బకెట్ లిస్ట్ లో ఉన్నది ఇప్పుడు ఎందుకు కంప్లీట్ చేయకూడదు, ఇది ఒక రైట్ టైం కదా పీపుల్ తో నాలెడ్జ్ షేర్ చేసుకోవడం కానీ, నేను అనుకున్నది చేయడం కానీ. నా బకెట్ లిస్ట్ లో ఉన్న యూట్యూబ్ ని కూడా స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటున్నాం అంటే, మా ఎక్స్పీరియన్స్. అంటే మేము ఈ 4 years నుంచి చాలా ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకున్నాం. ఈ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ని పీపుల్ తో షేర్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ గా వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే మేము డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళేప్పుడు ఆ బ్లాగింగ్ చేస్తే ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అన్నది వాళ్ళకు కూడా చూడడానికి బాగుంటుంది. అండ్ దీని ద్వారా వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారు, సంథింగ్ యాడ్ ఆన్ అవుతుంది అని వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. అండ్ అబౌట్ మై ఆంటర్ప్రినర్షిప్ జర్నీ. ఈ ఆంటర్ప్రినర్షిప్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం. అలాగే కొన్ని అచీవ్మెంట్స్ కూడా వచ్చినాయి. అండ్ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి అండ్ వాళ్ళు మార్కెట్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఎలాంటి ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి, వీటి గురించి కూడా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్. అంటే ఒక పర్సన్ ని ఎడ్యుకేట్ చేయడానికి డిఫరెంట్ వేస్ లో ఎలాంటి మెథడాలజీ ఉంటుంది, వీటి వల్ల మన లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, స్టూడెంట్ లైఫ్ లో ఎలాంటివి మనం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, అసలు వై ఎడ్యుకేషన్, అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి, ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి అన్నది కూడా ఈ ఛానల్లో తెలుసుకుందాం. అండ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ అంటే, స్టూడెంట్ అనేది ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరైనా ఒక స్టూడెంట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒక 50 years 60 years ఉన్నా యూఆర్ ఏ స్టూడెంట్ అనమాట. అంటే నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు స్టూడెంటే. మా టెక్నాలజీస్ అలాగే ఒక ఏజ్ లిమిట్ కానీ ఒక రిస్ట్రిక్షన్ కానీ లేదు. 50 years ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు, 10 years ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు, ఈవెన్ 5 years ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. మనం చూస్తున్న ప్రెసెంట్ ఉన్న ఎరాలో చిన్న పిల్లలే పెద్ద కంపెనీస్ పెడుతున్నారు, టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తున్నారు అండ్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు, యాప్స్ క్రియేట్ చేస్తున్నారు అండ్ కొత్త ఇన్నోవేషన్స్ కూడా చేస్తున్నారు. కానీ ఒక ఏజ్ లిమిట్ అనేది లేదనమాట. మనం KFC చూడొచ్చు, 50 years or 60 years ఏజ్ ఉన్నప్పుడు తను క్రియేట్ చేశారు. అలాగే ఎలాన్ మస్క్ ని చూడొచ్చు, 10 years ఏజ్ లోనే మనకు ఒక గేమ్ క్రియేట్ చేశారు.
అందుకని ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనకు ఒక పులి స్టాప్ అన్నది లేదనమాట. ఎవ్రీవన్ ఆర్ ఏ స్టూడెంట్ ఎప్పుడైనా సరే. మా ఈ ఛానల్లో క్రియేట్ చేసే కాంటెంట్ ఏజ్ ఉన్న వాళ్ళైనా నేర్చుకోవచ్చు అనమాట. దీనికి ఒక ఏజ్ లిమిట్ కానీ రిస్ట్రిక్షన్ కానీ లేదు. ఇది మా కంప్లీట్ గా మా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ అండ్ మేము కూడా నేర్చుకుంటా. మాకేదో తెలుసు అని చెప్పట్లేదు, మేము కూడా నేర్చుకుంటా. మీకోసం మేము కొత్త విషయాలు తెలుసుకుంటా ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్ ప్లీజ్ కామెంట్ #flowwithmadhulas. ఎపిసోడ్ లో బ్రేక్ రావచ్చు కానీ ఫ్లో విత్ మధులాస్ లో కాదు. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, కామెంట్. నేను దగ్గరికి వస్తా కెమెరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కింద బెల్ ఐకాన్ ఆన్ చేయండి.